హిందీలో ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగులో పునర్నిర్మాణం కుంకుమ రేఖ 1960 నవంబర్ 10న విడుదలయ్యింది. దీనికి మూలమైన హిందీ చిత్రం ఏక్ హీ రాస్తా 1956 ఏప్రిల్ 13న విడుదలయ్యింది. కుంకుమ రేఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ సారథి స్టూడియోస్, దర్శకత్వం తాపీ చాణక్య. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. ప్రకాష్ అనే ధనవంతుడైన యువకుడు అవివాహితుడు. అతని దగ్గర మేనేజర్గా పనిచేసే శంకర్, భార్య మాలతి, 6 ఏళ్ల కొడుకు రాజా. హాయిగా సాగిపోయే సంసారం. శంకర్, మాలతి ప్రకాష్ ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించినా ఏవో కారణాలతో వాయిదా వేస్తుంటాడు ప్రకాష్. ప్రకాష్ కంపెనీలోని గుమస్తా, డ్రైవర్ల అవినీతిని అరికట్టాలని చూసే శంకర్ ని లారీతో ఢీకొట్టి చంపేస్తారు. అప్పటికి అతడి భార్య మాలతి గర్భవతి. కొడుకు రాజాతో ఒంటరైపోయిన గర్భవతి మాలతికి సహాయం చేసే క్రమంలో ప్రకాష్ అపనిందల పాలవుతాడు. ఒకానొక రోజు ఆవేశంలో మాలతి నుదుట కుంకుమ రేఖ దిద్దుతాడు. సమాజం వాళ్ళిద్దరినీ రకరకాల మాటలంటుంది. మాలతి మరొక బాబుకి జన్మనిస్తుంది. చిన్నపిల్లవాడు రాజా కూడా తల్లిని అనుమానిస్తాడు. ఈ అపార్థాలన్నీ తొలగి ప్రకాష్ మాలతి కుటుంబానికి ఎలా చేరువయ్యాడు అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు రాసింది డివి నరసరాజు, పాటలు కొసరాజు, ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు. ఈ చిత్రంలో ప్రకాష్ గా జగ్గయ్య, శంకర్ గా బాలయ్య, మాలతిగా సావిత్రి, వాళ్ల కొడుకు రాజాగా హిందీ బాలనటి డైసీ ఇరానీ నటిస్తే మరికొన్ని పాత్రల్లో రేలంగి, సీతారాం, ఛాయాదేవి మొదలైన వారు కనిపిస్తారు. చక్కటి విజయం సాధించిన ఈ చిత్రం యూట్యూబ్లో లభ్యమవుతోంది.